యాజ్ఞవల్క్య గీత 11వ భాగం 26-12-25 నవమోధ్యాయంలో ఉన్నాం మనం. ఏష ఏవతు మోక్షస్య మహామార్గస్తపోధనే ధ్యానే నానేన ధారేణ ముక్తిం యాస్యంతి సూరయః అని చెప్తున్నాడు మహర్షి యాజ్ఞవల్కుడు గార్గితో. తపోధనురాలవైన గార్గి, ఇదే మోక్షానికి మార్గం. విద్వాంసులు జ్ఞానులు ఈ సూర్య సంబంధమైన మార్గంతోనే ముక్తి పొందుతారు. భ్రువోర్మధ్యేంతరాత్మానం భారూపం సర్వభావనం స్థాణువర్ మూర్ధ్ని పర్యంతం మధ్యే దేహాత్ సంస్థితం జగత్కారణమవ్యక్తం జ్వలంతమివ తావుజసం మనసాలోక్య సౌహంస ఇచ్చే తధ్యానముత్తం. దేహమధ్యమన్ను బయలుదేరి తలవరు స్థాణువులాగా వ్యాపించింది, సమస్తానికి కారణభూతమైంది, కాంతి స్వరూపంలో ఉన్నది, జగత్తుకు కారణమైన అవ్యక్తంగా ఉన్నది, ప్రకాశించే అమిత బలం కలది అయిన అంతరాత్మను భ్రూమధ్యంలో మనస్సుతో చూసి ఆ ఆత్మస్వరూపమే నేను అని భావించడం ఉత్తమమైన ధ్యానం. అథవా బద్ధ పర్యంక శిథిలీకృత విగ్రహం శివ ఏవ స్వయం భూత్వా నాసాగ్రే రూపితే క్షణ నిర్వికారం పరం శాంతం పరమాత్మానమీశ్వరం భూరూపమృతం జాయే భ్రువోర్మధ్యే వరాననే సోహమేవేతి యా బుద్ధి సా చ ధ్యానేషు సంస్యతే. గార్గి మరొక పద్ధతి చెప్తున్నా. పద్మాసనం వేసి కూర్చొని శరీరాన్ని బిగబట్ట పదువు శివుడిగా భావన చేస్తూ ముక్కు చివరి భాగాన్ని చూస్తున్నవాడే మనస్సుతో కనుబల మధ్య మార్పు లేనివాడు, చాలా శాంత స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, ప్రభువైనవాడు, కాంతి స్వరూపుడు, అమృత స్వరూపుడు అయిన పరమాత్మ తననుగానే భావించడం ధ్యానం చేత చెప్పబడింది. అధవాష్టదశకోపేతే కర్ణికా కేసరాన్విదే ఉన్నిద్రహృదయాం భోజే సోమమండల మధ్యమే స్వాత్మానమర్ఘకాకారం భోక్తృరూపిణమక్షరం సుధారసం విముంచద్భి శిరసస్మిభిరావృతం షోడశ చంద్ర సంయుక్తం శిరః పద్మాదధౌ ముఖాత్ నిర్గతామృతధారాభి సహస్రాభి సమంతితః రావితం పురుషం తత్ర చింతయత్వా సమాహిత తేనామృత రసేనైవ సాంగోపాంగకలీవరః అహమేవ వరబ్రహ్మ పరమానంద విగ్రహ ఏవం యద్వేదనం తంచ సగుణం ధ్యానముత్తమం ఏతజ్ఞానామృతం కుర్వన్ షణ్మాసా స్మృత్యు జీవిద్భవేత్. మరొక విధానం. దుద్దు తోటలో కింజిల్కంతో కూడిన 8 రేకులు గల వికసించిన హృదయ కమలంలో చంద్రమండల మధ్యంలో తనను పిల్లవాడి రూపంగా, అలాగే భోక్తగా అంటే ఆనందాన్ని అనుభవించేవాడు, నాశన లేనివాడిగా అమృతరసాన్ని వెదజల్లి చల్లని కిరణాలతో ఆవరించబడిన 16 కళలతో కూడిన చంద్రుడితో కూడిన వాడిగా కింది వైపు ముఖం కలిగిన సహస్రాల కమలం నుండి బయలుదేరిన వేల కొలది అమృతధారలతో అంతటా తడపబడి పురుషుడిగా భావిస్తూ నిశ్చల మనస్కుడై ఆ చంద్ర సంబంధమైన అమృత రసంతో నిండిన సర్వ అవయవాలు కలవాడై ఆనంద స్వరూపుడై నేనే పరబ్రహ్మ అనే ఎవడు అనుకుంటాడు, అది కూడా ఉత్తమమైన సగుణ ధ్యానం. ఈ ధ్యానామృతాన్ని అనుభవిస్తున్న 6 మాసాలలో
మృత్యువుని జయించిన వాడు అవుతాడు. వత్సరాన్ముక్తయే తస్స జీవన్నేవన సంశయ జీవన్ముక్త సరక్వాపి దుఃఖావాప్తి కదంచ. పైన చెప్పబడినట్టు 1 సంవత్సర కాలం చేస్తే అతడు జీవించి ఉండగానే ముక్తుడు. అలాంటి జీవన్ముక్తుడి సుఖ దుఃఖ ప్రాప్తి లేని కిం పునర్నిత్యముక్తస్య ముక్తి రేవ హి దుర్లభ తస్మాత్ పంచ వరారోహి ఫలం త్యక్తేవ నిత్యస. గార్గి నిత్యముక్తుడైన వాడికి ఇతరులకు లభించని ముక్తే దొరుకు. అందువల్ల నువ్వు కూడా కర్మఫలం విడిచి ఎప్పుడు కర్మాణి విధివత్కృత్వా ధ్యానమేవ తథాకులు. అన్యాన్యపి బహూన్యాహు ధ్యానాన్ని మునిసత్తని. చెయ్యాల్సిన కర్మలు సక్రమంగా చేసి ధ్యానాంతే శ్రద్ధతో ఆచరించు. మునులలో గొప్ప దానవైన ఓ గార్గి ఇతర ధ్యానాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యాం వ్యక్తాని జోతాని జగన్యాసితరా నీతరాణితో సగుణం గుణహీనం వా విజ్ఞాయాత్మానమాత్మని సంత సమాధిం కుర్వంతి త్వమస్యేవం కథా సదాకులు. గారికి ముఖ్యమైన ధాన్యాలు చెప్పారు. ఇతర ధాన్యాలు తక్కువ జాతికి చెంది సగుణ ధ్యానంగా నిర్గుణ ధ్యానానికి గుర్తెరింగి సత్పురుషుడు మనస్సులో పరమాత్మను చూస్తా. సత్పురుషుడు సమాధి స్థితి పొందుతా. నువ్వు కూడా ఎప్పుడు అలా ఆచరించు. ఓం తత్సత్. శ్రీ యాజ్ఞవల్క్య గీత స ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ గార్గీ యాజ్ఞవల్క్య సంవాదే ధ్యానయోగ నిరూపణం నవమోధ్యాయ. శ్రీమదాదిత్యదేవార్పణమస్తు. 10వ ఇది సమాధి నిష్టను గురించి ఇందులో చెప్తున్నారు. భగవాన్ యాజ్ఞవల్క్య ఉవాచ సమాధిమధునావచ్చే భవపాప వినాశనం భవపాప విబంధస్య యథావత్ శ్రోత్రుమర్హతి. గార్గి సంసార పాపాలు నశింపచేసే సమాధిని ఇప్పుడు చెబుతున్నా. సంసార పాపం తొలగడానికి శ్రద్ధతో విను. సమాధిస్తు సమాయోగో జీవాత్మ పరమాత్మనో బ్రహ్మణ్యేవ స్థితర్న్యాస. సమాధి ప్రత్యేగాత్మ జీవాత్మ పరమాత్మల కలయికే సమాధి అనబడు. ప్రత్యేగాత్మ పరమాత్మలో ఉండే స్థితికే సమాధి అని పేరు. ధ్యాయం యథా యథాత్మానం తత్సమాధిస్తథా తథా ధ్యాత్వైనాత్మని సంస్థాప్య నాణ్యథాత్మజితో భయ. ఏ విధంగా జీవాత్మ పరమాత్మలో కలపడానికి ప్రయత్నిస్తుంటామో దానికి తగిన సమాధి కలుగు. అంటే తీవ్ర మధ్యమంత భేదాలచే విభజించాలి. ఇలా నిరంతర సమాధి ప్రయత్నం జరగకపోతే జీవాత్మ పరమాత్మను పొందలేదు. ఏవమేహి సర్వత్ర యథా రూపస్తు యో నరః తదాత్మాసోపి తత్రైవ సమాధిం సమవాప్నుయాత్. అలా అనేక చోట్ల మనిషి ఎలాంటి స్థితి కలవాడవుతుందో ఆ స్థితికి తగిన సమాధినే పొందుతారు. సరిఘటాదిష్టాం యథా భిన్నాలయంతు యాన్ తదాత్మా భిన్న ఏవాత్ర సమాధి సమవాప్నుయాత్. గార్గి నదిలోని నీరు కొండల ద్వారా ఎలా ఇళ్లకు తీసుకుపోబడుతోందో అలాగే పరమాత్మ నుండి జీవాత్మలు మాయ వలన వేరవుతున్నాయి. ఈ జీవాత్మ ప్రయత్నం సమాధి వలన ఆత్మస్థితిని పొందుతుంది. అంటే జీవాత్మ పరమాత్మ కలయికయే సమాధి. ఏతదుక్తం భవత్యత్ర గార్గి బ్రహ్మ విధాం పరే కర్మైవ విధివత్ కుర్వన్ కామసంకల్పవర్జితం. బ్రహ్మవేత్తలలో గొప్పదానవైన గార్గి కోరికలు అభిప్రాయాలు లేకుండా శాస్త్ర విధానంగా కర్మలు చెయ్యాలి. వేదాంతేశ్వర శాస్త్రే సుశిక్షిత సునాన్ సదా గురుణా ఉపదిష్టార్థం యక్షువేదం వరానని
युद्बद्धिधर्मशास्त्रज्ञै विचार्यत पुनः पुनः तस्मात् विनिश्चितार्थे तु मना सदा योगमेवाभ्यते नित्यं జీవాత్మపరమాత్మనోః శుభప్రదమైన ముఖం కల గార్గి ఉపనిషత్తులలో శాస్త్రాలలో క్రమశిక్షణ పొందిన బుద్ధి కలవాడే శాస్త్రాన్ని ప్రమాణంగా గ్రహించాలని భగవద్గీతలో చెప్ప తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అని యుక్తులతో చెప్పు గురుడి చేత ఉపదేశింపబడిన విషయాన్ని ధర్మశాస్త్రం ఎదిగిన పండితులతో అనేకసార్లు ఆలోచించి విమర్శింపబడి నిశ్చయింపబడిందన విషయాన్ని నిశ్చిత మనస్కుడై జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని అభ్యసించ యుక్తియుక్తం కాని విషయాన్ని ఇతర శాస్త్రజ్ఞులు తమ యుక్తుల చేత ఖండిస్తారు. ధర్మశాస్త్రజ్ఞులతో ఆలోచించడం సందేహ నివృత్తి కోసం గురువాక్యాలలో ప్రమాణాన్ని పెరగడం తత స్వాభ్యంతరశ్చైవ నైశ్చిత్మై బాహ్యై వా కాలసూచితై సునిశ్చితాత్మనః కాలం అన్యైర్వా పరమాత్మవి నిర్భయస్సు ప్రసన్నస్సన్ మృత్యోస్తు విజితేంద్రియ. కొంతకాలం ఇలా సమాధిని అభ్యసించగా శరీరం లోపల కలిగే గుర్తులను బట్టి వెలుపలుండే గుర్తులను బట్టి గాని తనకు మరణం ఆసన్నమవుతుందని గుర్తించినటువంటి పరమాత్మ వేత్త ఇంద్రియం కలవాడై కృతకృత్యం ప్రీక్షంతే ప్రియం మృత్యుమివాదిత. నేను కృతకృత్యుడిని, మృత్యువు అతి దగ్గరలో వస్తోంది, నన్ను ప్రేమతో తీసుకెళ్తుంది అని శ్రీశుకుడు పరీక్షన్ మహారాజుకు చెప్పిన చివరి వాక్య గమనించి ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబునన్ లోపల మానం సంభవింపగల మానవ కోట్లకు చావునిక్కవు కాన హరింతలపు మిక జన్మ దుర్గము కలగదు ధర్మము నీకు దత్తిపై మనవనాథ వందెద మాధవలోక నివాస సౌఖ్యము అని శుకుడు పరీక్షిత్ మహారాజుకు స్వధర్మ విగత నిరతశ్చాంత సర్వభూత హితేరత ప్రదాయ విద్యాం పుత్రస్య మంత్రవ ద్విధపూర్వక. తన జాతికి ఆశ్రమాన్ని చెప్పదగిన ఆశ్రమానికి చెప్పబడిన ధర్మాన్ని ఆచరించువాడి సర్వ ప్రాణులకు హింస కలిగింప చేయకుండటం కాక వాటికి హితవు కలిగించేవాడే ధర్మశాస్త్రపరంగా కుమారుడికి సక్రమంగా సమంతరకంగా విద్యనిచ్చి తండ్రి ఉపనయన సమయంలో 4వ రోజు మేధాజనన కాలంలో బ్రహ్మోపదేశం చెయ్య. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మజ్ఞానం తప్ప ఒక అరగంట ఇలా సంసారేనాత్మన సర్వ ఉపవిశ్యత్తనాహి పుణ్యక్షేత్రేషు చౌదేశే విద్వద్భిశ్చ సమావృతి. పుణ్యాత్మురాలవైన గారికి తనకు సంబంధించిన వాళ్ళనందరి సంసారంలో పుణ్యక్షేత్రంలో పండితులతో పరిశుద్ధ ప్రదేశంలో భూమా కుశాన్ సమాస్థీర్య కృష్ణాజిన మధాపివ తస్మిన్స్తు బద్ధపరకు మంత్రైర్బద్ధ కళేభర. నేలపై దర్భలను పరిచి దానిపై కృష్ణాజినం వేసి దానిపై స్థిరాసనం కలవాడి మంత్రాలచే పవిత్రం చెయ్యబడిన శరీరం కలవాడే దర్భాసనంపై కృష్ణాజినం వేసుకోవటం శాస్త్ర సమ్మతం. శీలాజిన కుశోత్తరం అననేన్యాన్యధీరాస్తే ప్రాంగు కాప్యుదన్ముఖ నవద్వారాణి సంయమ్య గార్గ్యస్మిన్ బ్రహ్మణపురే నిర్నిద్రహృదయాంభూయే ప్రాణాయామ ప్రబోధితే వ్యోమ్ని తస్మిన్ ప్రభారూపే అరూపే సర్వకారణే మనోవృత్తిం సుసంయమ్య పరమాత్మని పండిత మూర్ధ్యాధ యాత్మన ప్రాణం భృగోర్మధ్యే తదానహే కారణే పరమానందే
అస్థితే యోగధారిణి ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్సు సమాహిత శరీరం సంచయేద్విద్య ఆత్మైవా భూన్నతో నరోత్తమ యస్మిన్ అనుభ్యతే విద్వాన్ యోగైనైవాత్మదర్శన. కృష్ణాజిలలో ఇతర సంకల్పాలు లేనివాడే తూర్పు ముఖంగా కాక ఉత్తరముఖంగా కూర్చు 9 చెవులు, కన్నులు, ముక్కులు, నోరు, మూత్రద్వార, మలద్వార నిరోధి ప్రాణయామంచే బాగా వికసింపచెయ్యబడి వికసించిన హృదయం కమల మధ్యంలో సర్వజగత్కారణ రూపమైంది. రూపం లేనిదై సగుణాలలో కాంతి రూపం గల పరమాత్మలో మనోవృత్తిని లగ్నం చేసి ప్రాణవాయు సహస్రారం నుండి భ్రూమధ్యానికి తీసుకొచ్చి పరమానంద స్వరూపమైన యోగధారణంలోని పరబ్రహ్మవాచకమై తస్య వాచక ప్రణవ ఓంకారంపై మనసు నిల్పగలవాడై శరీరాన్ని విడిచిపెట్ట. అలాంటి యోగి ఆత్మస్వరూపుడే అవుతాడు. విద్వాంసుడైన వాడు యోగం చేతనే ఆత్మదర్శనం పొందుతాడు. ఎం వాపి స్మరన్ భావం చదంతే కళేబరం తదేదం సంస్మరన్ విద్వాన్ చదంచ కళేబరం. తంతమేవం భజేద్భావ ఇది యోగ విదో విధు త్వం చైవ సోగమాస్తాయ ధ్యాయన్ స్వాత్మాన స్వధర్మ నిరతాశాంత చజాంతే సహమాత్మ. గార్గి, ఏ మనుష్యుడు శరీరాన్ని విడవటం కాలంలో ఏ విషయాన్ని స్మరిస్తాడు దానికి తగిన స్థితిని భవిష్యత్తు కూడా పొందుతున్న నువ్వు కూడా యోగాన్ని అభ్యసించి జీవాత్మ పరమాత్మలో లగ్నం చేసి స్వధర్మాన్ని ఆచరిస్తూ శాంతురాలవై శరీరాన్ని వద. జ్ఞానేనైవ సహైకాని నిత్యకర్మాణి కుర్వత నివృత్త ఫలసంగస్ ముక్తిర్గార్గి కరే స్థిత. గార్గి, జ్ఞానంతో నిత్య కర్మలను ఆచరిస్తూ కర్మఫలాన్ని కోరని వాడి మోక్షం వల్ల చేతిలో ఉంది. యదుక్తం బ్రహ్మణా పూర్వం కర్మయోగ సముచ్చయం తదేత కీర్తిత్వం సర్వం సంగోపాంగం విధాన. పూర్వం బ్రహ్మచేత ఏ కర్మ సముచ్చయం చెప్పబడిందో దానంతా అంగాలతో ఉపాంగాలతో శాస్త్ర విధానంతో నీకు చెప్పా. త్వచైవం యోగమాస్తాయ సమాధ్యష్టాంగ సంయుతం నిర్వాణపదమాసాధ్య స్వప్రపంచం పరిత్యజ. నువ్వు కూడా పైన చెప్పబడిన యమం మొదలైన 8 అవయవాలతో కూడా యోగాన్ని అవలంబించి ప్రపంచాన్ని విడిచి మోక్షాన్ని పొందు. ఓం తత్సత్. ఇది శ్రీ యాజ్ఞవల్క్య గీత స ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ గార్గీ యాజ్ఞవల్క్య సంవాదే సమాధి యోగ నిరూపణం నామ 10మోధ్యాయ. ఓం శ్రీ సవితృదేవార్పణమస్తు.